హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్‌కి సంబంధించి అర్థమెటిక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలనేది చూద్దాం. గత వీడియోల్లో నంబర్ సిస్టమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంటే బావుంటుందనేది రఫ్‌గా చూసాం. కానీ ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌గా ఏం నేర్చుకోవాలనేది కూడా అక్కడ చూసాం. కానీ వీడియోలో అబ్జర్వ్ చేసినట్లయితే ఆ వ్యూసు కానీ, ఆ వే ఆఫ్ ప్రిపరేషన్ కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనేది గమనిస్తే షార్ట్ కట్సు, ఆ తర్వాత డైరెక్ట్‌గా ప్రాఫిట్ అండ్ లాసు, అర్థమెటిక్‌లో సంబంధించి యావరేజెసు, ఆ తర్వాత పర్సెంటేజెసు, టైమ్ అండ్ వర్కు ఇవి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. డైరెక్ట్‌గా అక్కడే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే, ఒక సగటు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కానీ, ఈవెన్ దో మ్యాథ్స్ స్టూడెంట్ అయినా కానీ, కొన్ని వచ్చుండాలి. అవి ఆ కొన్ని ఏంటివంటే, ఇవి ఎసెన్షియల్. ఎందుకంటే, ఇవి రాకుండా చేయలేమా అంటే చేయొచ్చు. కానీ, మనకి స్పీడ్ అనేది ఇంపార్టెంట్. చాలా చాలా వేగం అనేది ఇంపార్టెంట్. ఆ స్పీడ్‌తో పాటు అక్యురసీ ఇంపార్టెంట్. ఖచ్చితత్వం అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే, మనకి నెగెటివ్ మార్కింగ్ ఉంది. అందుకనే నేను 4 వీడియోసు అప్రాక్సిమేట్‌లీ 5 వీడియోసు డే 1, డే 2, డే 3, డే 4, డే 5 అని కేవలం నంబర్ సిస్టమ్ మీదనే అప్‌లోడ్ చేసిన. అందులో కూడా ఫస్ట్ వీడియోలో ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తూనే ఏం నేర్చుకుంటే బాగుంటుందని చెప్పి, ఆ తర్వాత నంబర్ సిస్టమ్‌లో అసలు నంబర్స్ అంటే ఏంటిది? తర్వాత యూనిట్ డిజిట్స్ ఎలా మనం పాయింట్ ఔట్ చేయాలి? నంబర్ సిస్టమ్ మీద ప్రాక్టీస్ క్వెషన్స్ ఎట్లుంటాయనేది చూసినాం అనమాట. అలా మనం ఇప్పుడు డే వైస్‌గా, వీక్ వైస్‌గా షెడ్యూల్ ఎలా ఉంటే బావుంటుందనేది ఒక రఫ్‌గా ఏశాననమాట. అయితే ఇదేనే ఫాలో గావాలంటే కంపల్సరీగా ఫాలో అవ్వాలని ఏం లేదు. కానీ ఇది ఫాలో అయితే కొద్దిగా మిగతా వాళ్ళతో పోలిస్తే మనం ముందుండడానికి అవకాశం ఉంది. అందుకనే ఒకసారి ఎస్ఐ లేదంటే పోలీస్ కానిస్టేబుల్ అయినా సరే, లేదు అంటే ఎఫ్‌బీఓ అయినా సరే, ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్‌గా ఫస్ట్ మనకేం తెలిసుండాలి అనేది చూసినాం. నా ఫస్ట్ వీడియోలో చెప్పాను. బస్సు నంబర్‌లుంటాయి. ఆ నంబర్‌లో ఉన్నప్పుడు దాన్ని సమ్ జేస్తే ఎంతొస్తది? లేదంటే సబ్ట్రాక్షన్ జేస్తే ఎంతొస్తది? లేదు అంటే ఏ నంబర్‌తో పాజిబుల్ ఉంది? 5 ఉంటే ఇది స్క్వేర్ నంబర్సా? ఇలా పాయింట్ ఔట్ జేయమని చెప్పిన. దానివల్ల ఏమవుతుందంటే మ్యాథ్స్ స్పీడ్ అనేది పెరుగుతుంది. అక్యురసీ వస్తుంది. అంతేకానీ డైరెక్ట్‌గా నేను పర్సెంటేజ్ జేస్తా, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఎళ్తా అంటే సరే చేయడానికి ఇబ్బందేం లేదు. షార్ట్ కట్స్ ఆ షార్ట్ కట్ దానికే ఉపయోగపడుతుంది. కానీ మనం చేసే కాన్సెప్ట్ నేర్చుకుంటే ఒకవేళ ఈవెన్ షార్ట్ కట్ వర్కౌట్ కాకపోయినా సరే, మనం క్వెషన్ సాల్వ్ జేయడానికి అవకాశం ఉందనమాట. ఇప్పుడు మనకి ఏదేమైనా ఆన్సర్ రావాలి. అది గూడా అక్యురేట్‌గా రావాలి. స్పీడ్‌గా రావాలి. దానికి మనం ఫస్ట్ బేస్ ఏముండాలి. అందుకనే ఫేజ్ 1 ఏం పెట్టామంటే కాలిక్యులేషన్ ఆఫ్ ఫౌండేషన్ అండ్ బేసిక్స్ 1-3 వీక్స్ ఇవే పెట్టాననమాట. అందుకనే ఇందులో చూసినట్లయితే మెంటల్ మ్యాథ్స్ అండ్ స్పీడింగ్. దీనికోసం ఏం చేశాము? అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మెమరైజింగ్ ద టేబుల్స్ ఆఫ్ 1-20 తర్వాత స్క్వేర్స్, క్యూబ్స్, ఆ తర్వాత బోర్డ్ మాస్ రూల్స్ బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిపుల్స్, అడిషన్, సబ్ట్రాక్షన్. సో, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ ఇవి చేస్తూనే వీటిని ఎంత వీలైతే అంత కళ్ళు మూసి నిద్రలో నుంచి మేల్కొన్నా గానీ 20 వరకి టేబుల్స్ వచ్చేటట్టు స్క్వేర్ అది చూడంగానే ఏం రాయాలి? ఉదాహరణకి 81 ఉంది. 81ని 9 స్క్వేర్ రాయొచ్చు. దీన్ని ఇంకా కొద్దిగా ఆలోచన చేస్తే 3/4 గూడా రాయొచ్చు. సేమ్ ఇట్లానే 125 ఉంది. 125ని 5 క్యూబ్ రాయొచ్చు. లేదు అంటే 5 ఇంటూ 25 రాయొచ్చు. లేదు అంటే 5 ఇంటూ 5 స్క్వేర్ రాయొచ్చు. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. లేదు ఒక నంబర్‌ని 25తో డివిజన్ చేయాలంటే ఏముండాలి? లేదు ఒక నంబర్‌ని 25తో మల్టిప్లై చేయాలంటే ఏమొస్తుంది? ఇట్లాంటివన్నీ కూడా స్పీడ్ మ్యాథ్స్‌లో ఉపయోగపడతాయన్నమాట. అందుకనే మెమరైజింగ్ ద టేబుల్స్ 1-20 నేర్చుకుంటూనే, స్క్వేర్స్ చేస్తూనే, క్యూబ్స్ నేర్చుకుంటుంటే, ఈ బోర్డ్ మాస్ రూల్స్ అప్లికబుల్ చేసేటప్పుడు మనకి ఉపయోగపడుతుంది. అందుకనే 1-7 ఒక వారం రోజులు వీటి మీదనే ప్రతీదీ ఎడిషన్ చేస్తూ ఉండాలి. మాన్యువల్‌గా చేస్తూ ఉండాలి. సబ్ట్రాక్షన్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి. ఏంటి 2 ఏంది? 3 ఏంది? 9 ఏంది? 5 ఏంది? 4 ఏంది? 6 ఏంది? 8 ఏంది? 11 ఏంది? తర్వాత 13 ఏంది? ఇట్లా
కొన్ని డివిజబుల్స్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ఉపయోగపడేటప్పుడు ఎట్లా భాగిస్తే అది ఏముంటే భాగీయడానికి అవకాశం ఉందనేది గూడా తెలుస్తూనే మనం ఆ వేరియేషన్‌ని చూసినాం. ఆ తర్వాత ఏం చేసినామంటే సెకండ్ వన్ ఇది నేను మొన్న ఎక్స్‌ప్లెయిన్ చేసిన అసలు నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇందులో కౌంటింగ్ నంబర్స్ అంటే ఏంటిది? తర్వాత రేషనల్ అంటే, ఇరేషనల్ అంటే ఏంటిది? తర్వాత ప్రైమ్, కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటిది? అడ్వాన్స్ చెక్ ఆఫ్ డివిజిబిలిటీస్ అప్ 12, 30, 6, 20, 72 ఆ తర్వాత యూనిట్ డిజిట్స్ నేను జెప్పాను. సైక్లిక్ రూల్స్ గూడా నేను మొన్నే చెప్పాను. రిమైండర్ థీరమ్ ఇంకా రాలేదు. ఇది అయిపోయిన తర్వాత మొదలు పెడదామని డే 4లో అనుకుంటా ఇది. నాది డే 4లో స్టార్ట్ చేశాను. అందుకనే ఇది జస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ నంబర్ ఇది సెకండ్ వీక్. ఇలా చేస్తూ ఉంటే మనకేమవుతుందంటే, మ్యాథ్స్‌లో కాలిక్యులేషన్స్ అనేవి చాలా వేగంగా చేయడానికి అవకాశం ఉందన్నమాట. అలా నెక్స్ట్ థర్డ్ వీకొచ్చేసరికి సేమ్ అప్పుడు ఆ తర్వాత హెచ్‌సీఎఫ్, ఎల్‌సీఎం బేసిక్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి ఏం చేస్తామంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఈ రెండొస్తాయి. ఈ మల్టిపుల్స్, ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఎల్‌సీఎం గాని, హెచ్‌సీఎఫ్ గాని చేయడానికి అవకాశం ఉందన్నమాట. ఆ తర్వాత దీని మీద అప్లికేషన్ ఓరియెంటెడ్‌లో క్వెషన్స్ ఒస్తాయి. ఆ తర్వాత ఇంకా కొద్దిగా ముందలకెళ్తే సింప్లిఫికేషన్స్ క్వెషన్స్ ఒస్తాయి. ఇలా 1/1 + 1/2 ప్లస్ మళ్ళీ 1/2 ఇట్లా డౌన్ యారో ఉండి దీని ఆన్సర్ ఏమొస్తుందనేది సింప్లిఫికేషన్స్ ఒస్తాయి. ఆ తర్వాత నేను ఏ³ + బీ³ ఫార్ములా ఏంటనేది చూసాం. తర్వాత ఏ-బి హోల్ క్యూబ్ ఫార్ములాస్ ఏం జూసాం. తర్వాత ఏ² - బి² = ఏ+బి ఇంటూ ఏ-బి ఇది గూడా ఎక్కడ ఉపయోగపడుతుందనేది గూడా చెప్పాను. ఉదాహరణకి 95 ఇంటూ 105 చేయాలనుకోండి. దీన్ని 95ని 100 - 5 రాయొచ్చు. దీన్ని 100 + 5 రాయొచ్చు. సో, అప్పుడు ఈ ఫార్ములా యూజ్ అవుతుంది. అలాంటి విషయాలు మనము చూసినాం. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఫస్ట్ 3 వీక్సే. అంటే సుమారుగా ఒక 20 రోజులు. 20 రోజులు కేవలం నంబర్స్ మీద అవగాహన రావడానికే. ఇవన్నీ లేకుండా మనము డైరెక్ట్‌గా ఏం చేస్తామంటే పర్సెంటేజెసు, ప్రాఫిట్ అండ్ లాసు అని. అందుకని ఏం చెప్పాము ఫస్ట్ ఈ 21 డేసు ఈ ప్రాక్టీస్ సెషన్ బాగా మొదలుపెడితే ఎంత వీలైతే అంత. అంటే ఇది చేస్తూ కూడా ఫస్ట్ వన్ బాగా బేస్ ఫౌండేషన్ ఇస్తే మనకి చాలా, చాలా, చాలా ఉపయోగపడుతుంది. అందుకనే ఇప్పుడు చూడండి ఇక్కడ పర్సెంటేజెస్ అనేది జస్ట్ 2 డేస్‌లో కంప్లీట్ చేస్తారు. ఏమని జస్ట్ పర్సెంటేజ్ నేర్చుకోమంటారు. ఆ తర్వాత దాని మీద అప్లికేషన్ ఓరియెంటెడ్ క్వెషన్స్ ఇస్తారు. కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. కానీ నేనిక్కడ ఏం చేశానంటే, ఒక వీక్ మొత్తం దాని మీదనే సుమారుగా ఒక డైలీ 50 క్వెషన్స్ పెట్టుకున్నా గానీ 350 క్వెషన్స్ జస్ట్ మనం చేస్తూనే ఇన్ అడిషన్‌గా 350 క్వెషన్స్ ప్రాక్టీస్ క్వెషన్స్ చేసి, ఇవి అట్‌లీస్ట్ ఒక 3, 4 టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా ఎంత ఉపయోగపడుతుందంటే, ఆ నంబర్ ఇట్లా పాయింట్ ఔట్ చేయగానే 1/3 పర్సెంటేజ్ ఎంత? లేదు అంటే 25ని పర్సెంటేజ్ చేస్తే ఎంతొస్తుంది? ఇలా చాలా ఉపయోగపడతాయన్నమాట. 25% అంటే 1/25/100 25 వన్సా, 25 ఫోర్సా ఇట్లా ఇవన్నీ చూడగానే గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత నేను ప్రాఫిట్ అండ్ లాస్ ఇది గూడా మొత్తం ఒక వీక్ మొత్తం పెట్టాను. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఆ తర్వాత రేషియో, ప్రపోర్షన్స్, లాజిక్ అండ్ ఏజ్ ఏజ్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత వీక్ 4లో యావరేజెస్, మిక్చర్స్. ఈ మిక్చర్స్‌లో గూడా చాలామంది ఏం జేస్తారంటే ఇట్లా ఏసి, ఇలా ఏసి దీన్ని ఆన్సర్ జేస్తారు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ వి షుడ్ నో ద కాన్సెప్ట్. కాన్సెప్ట్ ఏంటనేది చూసి, ఆ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది? ఎలా చేస్తే వస్తుంది? దాని మీద వీక్లీ టెస్ట్ ఎట్లా ఉంటాయి? క్వెషను ఫస్ట్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ 10 మినిట్స్ పట్టిందనుకుందాం. ఎగ్జాంపుల్. అదే క్వెషన్ సెకండ్ టైమ్ జేసినప్పుడు ఒక 8 మినిట్స్ పడితే, ఇంకోసారి జేసినప్పుడు 5 మినిట్స్ పడితే, ఆ తర్వాత నువ్వు చేస్తూ ఉంటే అది బిలో 1 మినిట్ రావడానికి అవకాశం ఉంది. అలాంటి క్వెషన్స్. కానీ ఫస్ట్ మనము ఏది చేసినా కానీ 1-20 స్క్వేర్స్ వచ్చుండాలి, టేబుల్స్ వచ్చుండాలి, క్యూబ్స్ వచ్చుండాలి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అడిషన్ చూడగానే ఏది చేస్తే వస్తుందనేది గుర్తుపట్టే విధంగా ఉంటే క్వెషన్ చదువుతూనే మనం ఏమిచ్చిండు, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుంటే బాగుంటుంది అనేది మనకు అర్థమవుతుందనమాట. నెక్స్టు ఇందులో టైమ్ అండ్ వర్క్ మీద పెట్టాననమాట. ఫేజ్ 3 అది ఫేజ్ 2 వరకి ఇది మోడరేట్ లెవెల్. ఆ తర్వాత కొద్దిగా అడ్వాన్స్‌గా ఎళ్తున్నాం.
ఇందులో గూడా ఏం చేసాము, టైమ్ అండ్ టైమ్, టైమ్ అండ్ వర్క్, వేజెస్ ఇట్లాంటివి ఉంటాయి. ఆ తర్వాత పైప్ ఈ ఇన్‌లెట్, అవుట్‌లెట్ ఒకేసారి వదిలితే ఎంత సేపట్లో నిండుతుంది, ఎంత సేపట్లో ఖాళీ అవుతుంది అనేవి క్వెషన్స్ చూస్తాం. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్. ట్రైన్సు ఒక నదిని దాటడానికి ఎంత సమయం తీసుకుంటుంది, ఒక స్తంభాన్ని దాటటానికి ఏమిస్తుంది, 2 రైళ్లు ఎదురెదురుగా వస్తున్నప్పుడు ఆ ట్రైన్‌లలో ప్రయాణించే దూరానికి వేగం ఎంత, కాలం ఎంత పడుతుంది, తర్వాత దాని దూరం ఎంత, ఇలాంటి ప్రాబ్లమ్స్ బోట్స్ నదికి అభిముఖంగా పోయినప్పుడు దాని వేగం ఎట్లా ఉంటుంది? నదితో పాటు దాని పోతే దాని వేగం ఎంత ఉంటుంది? ప్లస్ ఎప్పుడు తీసుకుంటాము? మైనస్ ఎప్పుడు తీసుకుంటాము? ఇలాంటి ప్రాబ్లమ్స్ బోట్స్ ప్రాబ్లమ్స్‌లో వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ కాలిక్యులేషన్ ఆఫ్ యాంగిల్స్, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అర్థమెటిక్‌లో వస్తుంది. రీజనింగ్‌లో వస్తుందనమాట. ఒక 12 ఉంటే 2 హ్యాండ్స్ రిలేటివ్ స్పీడ్ ఏంది? తర్వాత 3:15 అయినప్పుడు ఏఎం గాని, పీఎం అయినప్పుడు దాని యొక్క వాటి మధ్య యాంగిల్స్ ఏంది? ఆ తర్వాత 2 ములులు 12 గంటల్లో ఎన్ని సార్లు కలుసుకుంటాయి? 24 గంటల్లో ఎన్ని సార్లు కలుసుకుంటాయి? వారానికి ఎన్ని సార్లు కలుసుకుంటాయి? రొటేషన్ చేస్తే ఎంతొస్తుంది? అదే మినిట్ హ్యాండ్ చేస్తే ఎంత? దాని యాంగిల్ ఎంత? అవర్స్ హ్యాండ్ ఎంత? సెకండ్స్ హ్యాండ్ ఎట్లా? ఇట్లాంటి క్వెషన్స్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ మీదొస్తాయి. అది ఒక 1 వీక్ అన్నమాట. ఆ 1 వీక్ దాని మీదనే మొత్తం కాన్సంట్రేషన్ చేస్తేనే క్లాక్స్, క్యాలెండర్స్ మీద మనకి అవగాహనొస్తుంది. ఆ తర్వాత ఫేజ్ 4 ఇది ఇంకా అడ్వాన్స్ లెవెల్. ఇది ప్యూర్ మ్యాథ్స్ అన్నమాట. ఇది జామెట్రీ, ఆ తర్వాత మెన్సురేషన్, ఆ తర్వాత పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇది మన ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఈ తర్వాత ఇది ప్రోగ్రెషన్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, నెక్స్ట్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అది అవసరం లేదు. కానీ అర్థమెటిక్, జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ వరకే ఇంపార్టెంటు. తర్వాత బార్ డయాగ్రామ్స్, టేబులర్స్ ఇదన్నీ స్టాటిస్టిక్స్ పార్ట్. డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాం. కలెక్షన్, క్లాసిఫికేషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా ఈస్ నథింగ్ బట్ స్టాటిస్టిక్స్. అంటే ఒక దత్తాంశాన్ని సేకరించి దాని గురించి మాట్లాడుకోవడం అనేది ఇది స్టాటిస్టిక్స్ సాంఖ్యాక శాస్త్రంలో వస్తుంది. అందులో అర్థమెటిక్ మీన్ వస్తుంది. తర్వాత మోడ్ వస్తుంది. మీడియన్ వస్తుంది. మీన్ అంటే అంక మధ్యమం. మీడియన్ అంటే మధ్యగతం. మోడ్ అంటే భాగవతం. ఇలాంటివన్నీ కూడా మనకి రావడానికి అవకాశం ఉంది. ఇది లాస్ట్ ఫైనల్ ఫుల్ మంత్. అయితే మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే, రఫ్‌గా మనం వేసినదేందంటే ఫస్ట్ 15 మినిట్సు మాక్ డ్రిల్. మెంటల్ మ్యాథ్స్ జేయాలి. అడిషను, స్క్వేర్స్, టేబుల్స్ ఎప్పుడు ప్రతిరోజు రీకాల్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా మనము ఇన్ని రోజులు క్యాలిక్యులేటర్‌తో అలవాటు పడిపోయినాం. లేదంటే ఫోన్‌తో అలవాటు పడిపోయినాం. దాన్ని కాకుండా జస్ట్ పెన్నుతో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అక్యురసీ వస్తుంది. తర్వాత ఎక్కడ తప్పులు చేస్తున్నాం అనేది తెలుస్తుంది. ప్రతీదీ కూడా నోటితో, పెన్నుతో చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత ఫైనల్‌గా ఒక 60 మినిట్స్‌లో 20-30 క్వెషన్స్ ఫస్ట్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ నేర్చుకుంటూ పోతూ ఉంటే 1 వీక్ మార్క్ టెస్ట్ పెట్టేసి ఓవరాల్‌గా మనకి ఎలా వచ్చింది? మన పెర్ఫార్మన్స్ ఏంది? ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం? ఇంకా ఎక్కడ స్పీడప్ చేస్తే బావుంటుంది అనేది తెలుసుకుంటూ ఉంటే మనది ఖచ్చితంగా మనము సక్సెస్ అయితామనమాట. ఇది అర్థమెటిక్స్ సంబంధించి ఎస్ఐ గాని, పీసీ గాని ఇంకా ఎఫ్‌బీఓకి గూడా ఇదే ప్రిపరేషన్ మనకి ఉపయోగపడుతుంది. ఏదేమైనా సరే లాస్ట్‌గా నేను చెప్పే విషయం ఏందంటే మరీ మనం మెంటల్ మ్యాథ్స్ మీద చాలా ఫోకస్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ మెయిన్‌గా. ఎందుకంటే ఇన్ని రోజులు అలవాటు పడిపోయిందేందంటే 9 ఫోర్స్ ఎంత అంటే ఇమ్మీడియేట్‌లీ కాలిక్యులేటర్ ఓపెన్ చేయడం, ఫోన్‌లో కొట్టడం. ఆ తర్వాత పెద్ద పెద్ద సంఖ్యలేంది ఉదాహరణకి 4 అంకెల సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఏందంటే అసలు ఫస్టు ఒక అంకె సంఖ్యలో పెద్ద సంఖ్య ఏందనేది తెలిస్తే 4 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య ఏంది? తర్వాత 4 అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య ఏంది? వీటి యొక్క వ్యత్యాసం ఏంది? లేదంటే వీటి యొక్క కూడిక ఏంది? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనకి రావడానికి అవకాశం ఉందనమాట. అంటే ఫస్ట్ పెద్దదేందో తెలవాలి, చిన్నదేందో తెలవాలి. ఆ తర్వాత కూడిక ఇచ్చిండా? భేదం ఇచ్చిండా? ఏమిచ్చిండు? ఒకవేళ 2 ఇస్తే ఎట్లా ఉంటుంది? ఇలాంటివి అన్నీ చేస్తూ పోతూ ఉంటే మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే
ఫస్ట్ 20 డేస్ కేవలం నంబర్స్ మీదనే పెట్టడానికి ఉద్దేశ్యం కూడా అదే. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడానికి, మరియు నా ఛానల్ నచ్చితే, నా వీడియోలు గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి చెప్పడానికి ఏందంటే, మెయిన్ రీజన్ ఏందంటే, ఇవి ఫోకస్డ్‌గా ఏం చేస్తామంటే ఎక్కడ జాయిన్ అయినా సరే ఫస్ట్ వీళ్ళు చెప్పేస్తారు, వదిలేస్తారు. ఆ తర్వాత యావరేజెస్ మొదలుపెట్టేసి దాని నుంచి ఎళ్ళిపోతారు. లేదంటే నంబర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాం. కానీ వీటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే అవి నేర్చుతూ ఉంటే పోతుంది. ఇంకా మన దాంట్లో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మెయిన్‌గా సార్ షార్ట్ కట్స్ అనేది వస్తుందన్నమాట. నేనేమంటున్నా అంటే షార్ట్ కట్స్ చేస్తూ ఉంటే మనకే ఇంకా ఏం చేయాలనేది ఇంకా కొద్దిగా బోధపడుతుందన్నమాట. అంటే మిగతా షార్ట్ కట్స్ చూస్తూనే మనం గూడా చాలా వరకి ఇవన్నీ చూస్తూ ఉంటే మనమే తయారు చేసుకోవచ్చు. ఈ షార్ట్ కట్ అనేది ఆ క్వెషన్‌కే వస్తుంది. ఒకవేళ కాన్సెప్ట్ తెలిస్తే ఓవరాల్‌గా మనమే కాన్సెప్ట్ బిల్డప్ చేసుకొని ఏ షార్ట్ కట్ అయితే యూజ్ చేయాలో ఇమ్మీడియేట్‌లీ మనం పాయింట్ ఔట్ చేయడానికి ఉంది. ఏదేమైనా మనకి 200 ప్రశ్నలు, 180 నిమిషాలు, నెగెటివ్ మార్క్స్. కాబట్టి ఖచ్చితంగా స్పీడప్ ఉండాలి. అంటే ఈ 200 క్వెషన్సు ఒక 5 అవర్స్ ఇస్తే ఎలాంటి మిస్టేక్ లేకుండా చేయగలుగుతారు. కానీ అది 180 మినిట్స్‌లోనే చేయాలి. అది గూడా నెగెటివ్ మార్కింగ్ ఉంది గాబట్టి ప్రతి ప్రశ్న తెలిస్తేనే సమాధానం చేయాలి. ఒక్కొక్క ప్రశ్న సుమారుగా ఒక 4, 5 లైన్‌లుందనుకోండి. చదవడానికే సుమారుగా 30 సెకండ్లు పడుతుంది. అలాంటప్పుడు స్పీడ్ మ్యాథ్స్ వచ్చిందనుకోండి ఫస్ట్ ఏమిచ్చాడు? ఏముంది? ఏం కనుక్కోవాలనేది మనకొక ఐడియా వస్తే క్వెషన్స్ చదువుతూ ఉంటే అట్లాంటి క్వెషన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం చాలా ఎఫెక్టివ్‌గా మనం సాధించగలం. సాధ్యమైనంత వరకు హైయెస్ట్ స్కోర్ సాధించగలం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాసెస్‌లోనే ప్రతిరోజు మీకోసం నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. గతంలో ఒక 5 వీడియోస్ చేశాను. కానీ రెస్పాన్స్ తక్కువ ఉంది. అందుకోసమే మరొకసారి మీ అందరిని ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రకంగానే మనం ముందలకి పోదాం. ప్రతిరోజు కూడా కాన్సెప్ట్ నేర్చుకుందాం. కాన్సెప్ట్‌కి సంబంధించి ప్రాక్టీస్ క్వెషన్స్ చూద్దాం. తర్వాత మనంతల మనం ప్రాక్టీస్ చేసేది చూద్దాం. రేపు ఈ ప్రాక్టీస్ క్వెషన్స్‌లో ఎక్కడ మిస్టేక్ జరిగిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే మళ్ళీ అవి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు అట్‌లీస్ట్ ఒక 60 క్వెషన్స్ బై హ్యాండ్ ప్రాక్టీస్ జేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇలా ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. ఫ్యాక్టర్స్, ఇండిసెస్. ఫ్యాక్టర్స్ అనంగానే ఇమ్మీడియేట్‌లీ చెప్తూ ఉండాలి. ఫ్యాక్టర్స్ మీద వచ్చే ప్రతి అంశం కూడా మనకు తెలిసుండడానికి ప్రయత్నం చేద్దాం. అలా ఉంటే సింప్లిఫికేషన్‌లో కానీ, స్క్వేర్ రూట్స్‌లో కానీ, తర్వాత ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్‌లో కానీ, తర్వాత ఫైండింగ్ ఆఫ్ స్క్వేర్స్‌లో కానీ, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కానీ, ఈవెన్ ఫ్యాక్టర్స్ ఏంది, ఆడ్ ఫ్యాక్టర్స్ ఏంది, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంది, ఇట్లా ప్రతి ఒక్కటి అవగాహన రావడానికి అవకాశం ఉంది. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆస్పిరెంట్స్, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ maths effectively, please do subscribe my channel, and also I will explain all the concept what I explained till now in day wise schedule as the procedure I follow, and I to learn along with me each and every question how to solve in speed way. ఇది నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ అర్థమెటిక్. సేమ్ ఇలానే రీజనింగ్ కూడా ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తాను. ఏ రకంగా చేస్తే బాగుంటుందో మనం మళ్ళీ ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడైతే అర్థమెటిక్ డే వైస్ షెడ్యూల్‌లో నంబర్ సిస్టమ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఆ నంబర్ సిస్టమ్‌కి సంబంధించిన యూట్యూబ్ లింక్స్ ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. థాంక్ యూ.